హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం క్లాస్ 8 మ్యాథ్స్ చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లో ఎక్సర్సైజ్ 2.2లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయబోతున్నాం. అలాగే స్టూడెంట్స్, ఇదివరకు మనం చాప్టర్ 1 రేషనల్ నెంబర్స్ మొత్తం ఒక కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. అలాగే చాప్టర్ 2 సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియోతో పాటు ఎక్సర్సైజ్ 2.1 కూడా కంప్లీట్గా సాల్వ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా ఒకవేళ మీరు చూడనట్టయితే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. ఒకవేళ మీకు ఆ వీడియోస్ అర్థమైనట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మన ఛానల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. లెట్ us స్టార్ట్ ద టాపిక్. ఈ ఎక్సైజ్ 2.2లో 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 10 ప్రాబ్లమ్స్ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఏ హ్యాపీ వినాయక చవితి టు మై స్టూడెంట్స్ అండ్ మై స్టూడెంట్ ఫ్యామిలీస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, సో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, రైట్? ఓకే, లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ ప్రాబ్లం. సాల్వ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్. x/2 minus 1/5 equals to x/3 plus 1/4. యాజ్ ఇట్ ఈస్ మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఎక్సైజ్ 2.1లో ఏవైతే వేరియబుల్స్ అన్నీ ఒకవైపు, అలాగే కాన్స్టెంట్స్ అన్ని ఇంకొక వైపు. అంటే వేరియబుల్స్ అన్నీ మనం LHS వైపు మూవ్ చేస్తున్నాం, అలాగే కాన్స్టెంట్స్ అన్ని RHS వైపు మూవ్ చేస్తున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే మెథడ్ ఫాలో అవుదాం. కాకపోతే ఇక్కడ కాన్స్టెంట్స్ అన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, అక్కడ ఇంటీజర్స్తో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వేరియబుల్స్ అలాగే కాన్స్టెంట్స్. ఇదివరకు ఎక్సైజ్ 2.1లో కాన్స్టెంట్స్ అనేవి ఇంటిజర్స్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి. ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, 1/4 1/5 అలా. ఈ ప్రాబ్లమ్స్ కూడా రేషనల్ నెంబర్స్ ఉంటాయి. వేరియబుల్స్ అన్ని LHS వైపు మూవ్ చేస్తాం, అలాగే కాన్స్టెంట్స్ అన్ని RHS వైపు మూవ్ చేస్తాం, రైట్? సో x/2 ద ఫస్ట్ వేరియబుల్. అలాగే ఇక్కడ వేరియబుల్ ఏంటి? x/3. సో వీఆర్ మూవింగ్ దిస్ x/3 టువర్డ్స్ LHS. ఏమవుతుంది? మైనస్ x/3. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి LHS వైపు మూవ్ చేస్తే మైనస్ అవుతుంది. మైనస్ x/3 ఈక్వల్స్ టు ఇక్కడ 1/4 ఉంటుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ కదా 1/4. సో ఇక్కడ కాన్స్టెంట్ 1/5. సో మూవ్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ 1/5. ఇక్కడ వరకు మీకు తెలుసు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఫార్మాట్లు ఉన్నాయి. సో డివిజన్ ఫార్మాట్, అదే రేషనల్ నెంబర్స్ అన్నాం కదా. సో ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 విచ్ ఈస్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1, వాటితో మాత్రమే డివైడ్ చేయగలం. వేరొక నెంబర్తో ఈ నెంబర్స్ అనేవి డివైడ్ చేయబడవు. అలాంటప్పుడు మీరు ఎల్సిఎం ఎప్పుడూ కూడా సింపుల్గా చెప్పాలంటే ఎల్సిఎం అలాగా మీకు ఏమైనా ప్రైమ్ నెంబర్ ఉంటే ఇమీడియట్గా వాటి పక్క నెంబర్ని మల్టిప్లై చేసి వేసేయడం. ఇంకా మళ్ళీ మనం సపరేట్గా ఒక ఎల్సిఎం చేయాల్సిన పని లేదు. ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఈ 2 నెంబర్స్ ఎట్టి పరిస్థితిలో వేరే ఒక నెంబర్తో భాగించబడవు, డివైడ్ చేయబడవు. అలాంటప్పుడు 2 మల్టిప్లై చేసి 2 3 6 అంతే. ఇక్కడ 4 5 ఉంది. సో 4 5 4 అనేది ఇది ప్రైమ్ నెంబర్ కాదు, 5 అనేది ప్రైమ్ నెంబర్. ఒక ప్రైమ్ నెంబర్ ఉంది అక్కడ. సో ఇక్కడ మనకి ఎల్సిఎం అంటే లీయెస్ట్ కామన్ మల్టిపుల్. ఇందులో ఖచ్చితంగా 2 కూడా ఒక కామన్ నెంబర్తో డివైడ్ చేయబడాలి. ఇక్కడ ప్రైమ్ నెంబర్ అనేది గట్టి పరిస్థితిలో డివైడ్ చేయబడదు. అప్పుడు ఏం చేయాలని చెప్పాను? పక్క నెంబర్తో మల్టిప్లై చేసేయడం. అంటే 5 × 4 దట్ ఈస్ 20. ప్రైమ్ నెంబర్ వస్తే ఇమీడియట్గా ఆ ప్రైమ్ నెంబర్ పైన ఎటువంటి డివిజన్ అనేది అప్లికేబుల్ అవ్వదు కాబట్టి ఆ పక్క నెంబర్తో మల్టిప్లై చేసి దట్ ఈస్ ద ఎల్సిఎం వాల్యూ కింద
వేసేయడం సింపుల్. సో 2 3s are 6, ఇక్కడ 4 5s are 20. నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్ వాల్యుయేషన్ అంటే ఇక్కడ 6 వచ్చింది కదా, డినామినేటర్ దట్ ఈస్ ద ఎల్సిఎం. ఇక్కడ 2తో 2 మల్టిప్లికేషన్ టేబుల్లో 6 ఎంతతో పోతుంది, 2 3s are 6, 2 3s are 6, 3 into x, 2 3s are 6, సో 3 వేస్తాం, 3 into x మైనస్ 3 మల్టిప్లికేషన్లో 6 ఎంతో పోతుంది, 3 2s are 6 into x. అండర్స్టాండ్? అంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు, 2 3s are 6, 3 into x 3x, 3 2s are 6, 2 into x 2x, అంతే. ఇది చూద్దాం ఇప్పుడు. 20 4 మల్టిప్లికేషన్ టేబుల్లో 20 ఎంతో పోతుంది, 4 into 5, 4 5s are 20, 4 5s are 5 into 1 ప్లస్ 5 మల్టిప్లికేషన్ టేబుల్లో 20 ఎక్కడ వస్తుంది, 5 into 4 దట్ ఈస్ 5 4s are, నెక్స్ట్ 4 into 1. అండర్స్టాండ్? సింపుల్గా చెప్పాలంటే 6 2తో ఎంతో పోతుంది, 2 3s are 6, 3 into x, 3 ఎంతో పోతుంది, 6 ఎంతో పోతుంది 3తో, 3 2s are 6, 2 into x. అలాగే ఇక 20 4తో ఏ నెంబర్తో పోతుంది, 4 5s, సో 5 into 1. అలాగే ప్లస్ 25తో ఏ నెంబర్తో పోతుంది, 5 4s are 20, 4 into 1. అండర్స్టాండ్ ఇప్పటివరకు? నెక్స్ట్ సింపుల్ 3 into x 3x మైనస్ 2 into x 2x by 6 ఈక్వల్స్ టు 5 into 1 5 ప్లస్ 4 into 1 4 by 20. నెక్స్ట్ 3x minus 2x that is x by 6 equals to 5 plus 4 that is 9 by 20. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఇక్కడ ఆల్రెడీ మీకు ఇదివరకు ప్రాబ్లమ్స్లో కూడా చెప్పాను. సో ఎప్పుడైతే మనకి ఈ విధంగా డినామినేటర్లో వాల్యూ వస్తుందో, అదేమైనా డినామినేటర్ అనేది లేకుండా చూసుకోవాలి, ఇది రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఫైనల్లీ మనకి వేరియబుల్ వాల్యూ కావాలి, అంటే ఎక్స్ వాల్యూ కావాలి. కాబట్టి డినామినేటర్లో 6 ఉంది కాబట్టి ఇక్కడ ఒక 6తో మల్టిప్లై చేస్తే 6 క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ వచ్చేస్తుంది. సో 6 ఒకవైపు మనం మల్టిప్లై చేయడం కావాలి కదా, రెండు వైపులా చేయాలి. సో మల్టిప్లై బోత్ సైడ్స్ బై 6. అప్పుడు ఎంత వస్తుంది, 6 into x by 6 equals to 6 into 9 by 20. నెక్స్ట్ 6 1s both are cancelled. ఇక్కడ 2 3s are 2 10s. సో x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 3 9s are 27 by 10. 27 by 10. Okay, the final value for x is 27 by 10. ఇది కరెక్టా రాంగా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ 27 by 10 అనేది మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే LHS RHS బోత్ రెండు కూడా ఈక్వల్గా రావాలి. వస్తే ఈ ఆన్సర్ కరెక్ట్ అని ఖచ్చితంగా వస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ ప్లీజ్ ట్రై ఇట్. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. అండర్స్టాండ్? ఇక్కడ మీరు ఎల్సిఎం అనేది మాత్రం ఆలోచించండి. ప్రైమ్ నెంబర్ ఇస్తే సింపుల్గా ఆ ప్రక్క నెంబర్ని మల్టిప్లై చేసి ఎల్సిఎం వాల్యూ చేసేయడం. ఇంకా మన ట్రెడిషనల్ మెథడ్ ఇంకేం ఫాలో అవ్వాల్సిన పని లేదు. రైట్, లెట్స్ గో టు ద సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ n by 2 minus 3n by 4 plus 5n by 6 equals to 21. సో ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్స్ అనేది వేరియబుల్ ఇచ్చాడు, ఇక్కడ ఎన్ అనేది వేరియబుల్ ఇచ్చాడు. ఆల్రెడీ మీకు చెప్పాను, ఏదో ఒక ఆల్ఫాబెట్తో రిప్రజెంట్ చేస్తారు వేరియబుల్. ఎందుకంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మెథడ్
ఇక్కడ ఎల్హెచ్ఎస్ వైపు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ వైపు వేరియబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వేరియబుల్స్ అన్నీ కూడా ఎల్హెచ్ఎస్ వైపు ఉన్నాయి. ఆర్హెచ్ఎస్ వైపు ఓన్లీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్లో ఫార్మాట్లు ఉన్నాయి కాబట్టి ఈ డినామినేటర్స్ అన్నిటికీ కూడా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫర్ 2, 4, 6. సో 2, 4, 6 ట్రెడిషనల్ మెథడ్ ట్రై చేద్దాం. సో 2 1s are 2 ప్రైమ్ నెంబర్తో మనం డివైడ్ చేస్తున్నాం. సో ఈ మూడు కూడా ఒక్క నెంబర్తోనే డివైడ్ అవ్వాలి, అట్లీస్ట్ రెండేనా అవ్వాలి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. 1 2 3 వచ్చాయి. ఇక 2 3 అనేది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇంక ఎట్టి పరిస్థితిలో ఇవి ఇంకా డివైడ్ అవ్వవు. సో ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, ఇమీడియట్గా మనం మల్టిప్లై చేసాను పక్క నెంబర్. సో 2 ఇంటూ ఎంత వస్తుంది మనకి ఎల్సిఎం అనేది 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3. సో 2 1s are 2, 2 2s are 4, 4 3s are 12. ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇంకా ఈజీగా మీరు చేయాలంటే సింప్లీ 2 4 6 వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 2 4 6 ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటి 6. ఓకేనా 6. ఈ 6 అనేది మిగతా రెండు నెంబర్స్తో డివైడ్ అవుతుందా లేదా? 2తో డివైడ్ అవుతుంది, 2 3s డివైడ్ అవుతుంది, బట్ 4తో డివైడ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది రెండు నెంబర్స్తో, 2 ఉంటే 2, 3 ఉంటే 3, అంటే ఈ హైయెస్ట్ నెంబర్ని మిగతా నెంబర్స్ అన్నీ కూడా డివైడ్ చేయగలగాలి. సో ఇక్కడ 4 అనేది డివైడ్ చేయట్లేదు 6ని. అప్పుడు ఏం చేయాలంటే మనం 6 ఇంటూ 2 తీసుకుంటాం. 6 ఇంటూ 2 అప్పుడు ఎంత వస్తుంది, 12 వస్తుంది. 6 ఇంటూ 2, 6 ఇంటూ 1 తీసుకుంటే 6, 4 డివైడ్ చేయట్లేదు, 6 ఇంటూ 2 12 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం. 2 అనేది 12 డివైడ్ చేస్తుందా? ఎస్ 2 6. 4 అనేది కూడా 4 3s 12. సో అవర్ ఎల్సిఎం ఈజ్ 12. సింపుల్ అన్నమాట, అంతే. ఇలా మనం ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అయినా అది వస్తుంది, లేకపోయినా ఈ విధంగా చేసినా సరే మనకి 12 అనేది వచ్చేస్తుంది. సో హియర్ ద వాల్యూ ఈస్ 12, ద ఎల్సిఎం ఈజ్ 12. నెక్స్ట్ ఈ 2 మల్టిప్లికేషన్ టేబుల్ 12 ఉందిగా? ఎస్ ఉంది. ఎంత? 2 6 are 12. సో 6 ఇంటూ n 6n మైనస్ 4 మల్టిప్లికేషన్ 12 ఉందిగా? ఉంది. 4 3s are 12, 3 3s are 9n. నేను డైరెక్ట్గా వేస్తున్నా. 6 2s are 2 5s are 10n ఈక్వల్స్ టు 21. అండర్స్టాండ్? నెక్స్ట్ ఇక్కడ ప్లస్లన్నీ ఒకసారి యాడ్ చేస్తున్నాను. ఓకే, వచ్చిన వాల్యూ నుంచి 9nని సబ్స్ట్రాక్ట్ చేస్తాను. సో ఇక్కడ 10n ప్లస్ 6n ఈక్వల్స్ టు 16n మైనస్ 9n/12, అంతేగా? ఈక్వల్స్ టు 21. సో 16n మైనస్ 9n, దట్ ఈస్ 7n/12 ఈక్వల్స్ టు 21. అండర్స్టాండ్? నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి? n వాల్యూ కదా కావాలి. ఇక్కడ మనం డైరెక్ట్గా కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేదు మల్టిప్లై both sides by 12. So 12 into 7n/12 equals to 12 into 21. అంతే. 12 క్యాన్సిల్ అయితే 7n ఈక్వల్స్ టు 12 into 21. నెక్స్ట్ మనకు కావాల్సిన 10 వాల్యూ కదా, అంటే 7 కూడా మనం ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం. సో 7 కూడా పోవాలంటే ఏం చేయాలి? 7తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో డివైడ్ బోత్ సైడ్స్ బై 7. సో వాట్ విల్ బి ద ఈక్వేషన్? సో 7n డివైడ్ చేస్తున్నాం కదా 7తో, 7n/7 ఈక్వల్స్ టు 12 into 21/7. 7 1s 7 1s. సో n ఈక్వల్స్ టు 12 into 21/7.
నెక్స్ట్ సింప్లిఫై చేద్దాం. 7 1s are 7, 3s are. సో n ఈక్వల్స్ టు 12 into 3. సో ఫైనలీ 12 3s are 36. n value is 36. If you want to check the result, just substitute the n value into the equation. Okay, you will get the LHS and RHS values are same. This is the second problem. Understand? Okay, let us solve the third problem. X plus 7x minus 8x by 3 equals to 17 by 6 minus 5x by 2. ఈ ప్రాబ్లంలో మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి, అలాగే 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్ వేరియబుల్స్ అన్ని LHS వైపు మూవ్ చేస్తాం, కాన్స్టెంట్స్ అన్ని RHS వైపు మూవ్ చేద్దాం. రైట్, ఎక్స్ మైనస్ 8x by 3 మైనస్ 5x by 2 మూవ్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ 5x by 2. అలాగే 17 by 6 ప్లస్ 7 మూవ్ చేస్తే ఏమవుతుంది, -7. సో వేరియబుల్స్ అన్ని LHS వైపు ఉన్నాయి, RHS వైపు కాన్స్టెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద LCM ఫర్ ద డినామినేటర్స్. బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 6 3 into 2 చేస్తాం. ఇక్కడ ఎక్స్ డినామినేటర్ ఏ వాల్యూ లేదంటే దట్ ఈస్ 1. సో ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ చేద్దాం. సో 1 టేబుల్లో 6 ఉందిగా, 1 6 are 6, 6 into x వాల్యూ వేస్తాం. అలాగే థర్డ్ టేబుల్లో 6 ఉందిగా, 3 2s are, సో 2 into 8x యాజ్ ఇట్ ఈస్ న్యూమరేటర్ అంతే, ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ వేస్తాం. ప్లస్ 2 టేబుల్లో 6 ఉందిగా, 2 3s into 5x ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా LCM 6. సో 6 1s are 6 into 17 minus 1 into 6, 1 6 are 6 into 7. Next step, 6 into x 6x minus 2 into 8x, that is 16x, plus 3 into 5, that is 15x, by 6 equals to 17 minus 6 7s are 42 by 6. 6x plus 15x, ఫస్ట్ ప్లస్లు యాడ్ చేస్తుంది, 21x మైనస్ ఏముంది ఇంకా 16x by 6 ఈక్వల్స్ టు 17 minus 42 ఎంత వస్తుంది, ఇక్కడ 17 ప్లస్ మైనస్ 42 అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సో 42లో 17 తీస్తే ఎంత, 25. ఇక 42 పెద్ద వాల్యూ, వీటికి ముందు మైనస్ ఉంది కాబట్టి సో 25కి మైనస్ వేస్తాం by 6. నెక్స్ట్ డినామినేటర్ వాల్యూస్ అంది రిమూవ్ చేయాలి, ఎందుకంటే మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో అంతకుముందు ఈ సబ్ట్రాక్షన్ చేసేద్దాం. దట్ ఈస్ 21x minus 16, దట్ ఈస్ 5x by 6 ఈక్వల్స్ టు -25 by 6. ఇప్పుడు 6 అది డినామినేటర్స్ అంది మనం రిమూవ్ చేద్దాం. ఏం చేయాలి, మల్టిప్లై both sides by 6. So the equation would be 6 into 5x by 6 equals to 6 into -25 by 6. అంతేగా. సో 6 1s are 6 1s are 6 1s are 6 1s. The equation is 5x equals to -25. మనకు కావాల్సిన వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ కావాలి. సో 5 అంది రిమూవ్ చేయాలి. సో మల్టిప్లై ముందు చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, డివైడ్ బోత్ సైడ్స్. ఒక సైడ్ చేయడానికి ఉండదు, రెండు వైపులు కూడా అర్థమెటిక్ ఆపరేషన్ అనేది మనం పెర్ఫామ్ చేయాలి. డివైడ్ బోత్ సైడ్స్ బై 5 ఎంత వస్తుంది అప్పుడు, 5x by 5.
ఈక్వల్స్ టు -25/5. సో 5 1s are 5 1s are. సేమ్ సింప్లిఫై చేసేస్తాం డైరెక్ట్గా. 5 1s are 5 5s are. సో యూ విల్ బి గెటింగ్ x ఈక్వల్స్ టు -5. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. స్టూడెంట్స్, మీకు గనక ఇప్పటివరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అర్థమైనట్టయితే మన వీడియోకి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అనేది అడగండి. ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ x - 5/3 ఈక్వల్స్ టు x - 3/5. ఈ ప్రాబ్లం ఏం చేస్తాం అంటే సపరేట్ చేసేస్తాం. ఎందుకంటే 3 అనేది ఎక్స్కి సంబంధించింది, -5కి సంబంధించింది. అలాగే 5 బిలాంగ్స్ టు ఎక్స్ అండ్ -3. సో మనం ఇది సపరేట్ చేస్తే ఏమొస్తుంది? x/3 - 5/3 ఈక్వల్స్ టు x/5 - 3/5. ఇలాగైనా చేయదు, క్రాస్ మల్టిప్లై చేసినా చేసేవచ్చు. ఇది మీకు కాస్త ఈజీగా ఉంటుందని ఈ మెథడ్ చెప్తున్నా. ఇప్పుడు వేరియబుల్స్ x/3 x/5. సో వేరియబుల్స్ అన్ని LHS వైపు, కాన్స్టెంట్స్ అన్ని RHS వైపు మూవ్ చేద్దాం. సో x/3 ప్లస్ x/5 మూవ్ చేస్తే -x/5 ఈక్వల్స్ టు -3/5. ఇది ఒకటే కాదు కాన్స్టెంట్. -5/3 మూవ్ చేస్తే +5/3. Again, find out the LCM part. For LHS, both are prime numbers. So multiply each other. 3 × 5 15. ఇక్కడ కూడా ఎంత వస్తుంది? 3 × 5 15. ఇప్పుడు న్యూమరేటర్ పార్ట్ చూద్దాం. 15 అనేది 3తో ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది? 3 5s. 5 × x 5x. అలాగే 5 × 3 15. 3 × x 3x. అలాగే 5 × 3 3 × దట్ ఈస్ -9 డైరెక్ట్గా వేస్తున్నాం ఇక్కడ. ప్లస్ 3 × 5 5 × 5 ఎంత అవుతుంది? 25. అర్థమైందిగా? డైరెక్ట్గా వేసాయి ఇక్కడ. 5x - 3x దట్ ఈస్ 2x/15. -9 + 25 that is 16/15. As usual 15 అనేది క్యాన్సిల్ అవ్వరుగా. సో డివిజన్ డినామినేటర్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో 15 వేస్తాం. దట్ ఈస్ మల్టిప్లై బోత్ సైడ్స్, రెండు వైపులు కూడా, బై 15. దెన్ ద ఈక్వేషన్ ఈస్ 15 × 2x/15 ఈక్వల్స్ టు 15 × 16/15. ఓకే, 15 15 ఈ రెండు కూడా మనం రెండు వైపులో మల్టిప్లై చేసాం. సో 15 క్యాన్సిల్ అవుతుంది. 15 1s are 15, 15 1s are 15, 15 1s are 15, 15 1s are 15. యాక్చువల్గా ఇక్కడే మీరు డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పుడైనా మీకు LHS RHSలో సేమ్ పొజిషన్లో, అంటే న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ సేమ్ పొజిషన్లో కనుక సింప్లిఫై చేయడానికి వీలైతే మీరు అక్కడే డైరెక్ట్గా సింప్లిఫై చేసేవచ్చు. అంటే ఇక్కడే మీరు 15 15 క్యాన్సిల్ చేసేవచ్చు. అలాగే 2 1s 2 8s క్యాన్సిల్ చేసేవచ్చు. ఈ స్టెప్స్ రాస్తే మీకు కొన్ని మార్క్స్ ఎక్స్ట్రా పడతాయి అంతే. సో ద ఈక్వేషన్ ఈస్ 2x = 16. అగైన్ డివైడ్, ఎందుకంటే మనకి x కావాలి కదా. సో డివైడ్, ఎంతతో డివైడ్ చేయాలి? డివైడ్ బోత్ సైడ్స్. x కావాలి కాబట్టి x ముందు ఉన్న వాల్యూ పోవాలి. సో బై 2. సో 2x/2 ఈక్వల్స్ టు 16/2. సో 2 1s are 2 1s are 2 1s are 2 8s are. సో x ఈక్వల్స్ టు 8. ఓకే, ఇవి మీరు ప్రతి ప్రాబ్లం కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి, ఆన్సర్ అంతా సరిపోతుందో లేదో. అండర్స్టాండ్? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం.
Our fifth problem is 3t minus 2 by 4 minus 2t plus 3 by 3 equals to 2 by 3 minus t. ఇందులో t అనేది వేరియబుల్ ఇచ్చాడు. సేమ్ ఇవన్నీ కూడా మనం సపరేట్ చేద్దాం. సో 3t by 4 minus 2 by 4. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ మీరు సపరేట్ చేసినప్పుడు ఈ మైనస్ అనేది 2tకి చెందుతుంది, అలాగే ప్లస్ 3కి చెందుతుంది. అంటే ఈ మైనస్ని మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ పైన మనం అప్లై చేయాలి. అంటే మైనస్ 2t by 3 నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్, దట్ ఈస్ మైనస్ 3/3 సపరేట్ చేస్తాం. ఇక్కడ ప్లస్ రాదు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈక్వల్స్ టు 2/3 మైనస్ t యాజ్ ఇట్ ఈజ్ రాసు. సో కాస్త సింప్లిఫై చేస్తే 3t by 4 మైనస్ 2 1s are 2 2s are. సో మైనస్ 1/2 మైనస్ 2t by 3 సింప్లిఫై చేయడానికి అవకాశం ఉంటే చేసాను. అలాగే 3 1s are మైనస్ 1 ఈక్వల్స్ టు 2/3 మైనస్ t. సో ఇప్పుడు వేరియబుల్స్ ఏంటి, 3t by 4 2t by 3 minus t. So move the variables to one side, that is 3t by 4 minus 2t by 3. ఆ టీ ఆర్హెచ్ఎస్లో ఉన్న మైనస్ టీ మూవ్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ టీ ఈక్వల్స్ టు 2/3. ఇక్కడ మైనస్ 1/2 కాన్స్టెంట్ మూవ్ చేస్తే ప్లస్ 1/2, అలాగే మైనస్ 1 మూవ్ చేస్తే ప్లస్ 1. సో నెక్స్ట్ స్టెప్ యాజ్ యూజువల్, find out the LCM, both ends. 4 3s are 12, ఇక్కడ 3 2s are 6. డైరెక్ట్గా ఎలాగేస్తాను, 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి పక్క నెంబర్తో మల్టిప్లై చేసి, ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 2 మల్టిప్లై చేసి వేసేస్తాం. నెక్స్ట్ 4 3s 3 into 3t యాజ్ ఈజ్గా న్యూమరేటర్ వేస్తాం. నెక్స్ట్ 3 4s 4 into 2t. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 1 ఉన్నట్టు లెక్క. సో 1 into 12 12 into t 12t వేసేస్తున్నాను. అలాగే 6 కదా, 3 2s, సో 2 into 2 ప్లస్ 2 3s 3 into 1 ప్లస్ ఇక్కడ 1 ఉన్నట్టు, అంటే 1 6 6 into 1. అండర్స్టాండ్? సో నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది మనకి, 3 into 3t దట్ ఈస్ 9t మైనస్ 4 into 3t 2t 8t ప్లస్ 12t by 12 ఈక్వల్స్ టు 2s are 4 ప్లస్ 3 1s are 3 ప్లస్ 6 1s are 6/6. సో నెక్స్ట్ స్టెప్, సో ఏ ప్లస్లో ఉన్నవన్నీ యాడ్ చేసేస్తున్నాను. సో 12t ప్లస్ 9t ఎంత వస్తుంది, 12t ప్లస్ 90 దట్ ఈస్ 21t మైనస్ 8t by 12 ఈక్వల్స్ టు 4 ప్లస్ 3 7 7 ప్లస్ 6 దట్ ఈస్ 13/6. సో 21లో 8 తీస్తే ఎంత వస్తుంది, 13t by 12 ఈక్వల్స్ టు 13/6. ఓకే, ఇందాక మీకు చెప్పాను డైరెక్ట్గా మనం క్యాన్సిల్ చేయొచ్చు. అలా క్యాన్సిల్ చేద్దాం. 6 1s are, రెండు డినామినేటర్ పొజిషన్లో మాత్రం మనం క్యాన్సిల్ చేయాలి. 6 1s are 6 2s are 13 1s are 13 1s are. ఇప్పుడు ఏమొస్తుంది, t/2 ఈక్వల్స్ టు 1. అడ్వాన్స్డ్కి వెళ్దాం. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. ఇలా ఉంటాయి. సో దట్ ఈస్ t ఇంటూ బై 1 ఏం లేదు కదా, బై 1 అనుకో. సో t ఇంటూ 1 దట్ ఈస్ t ఈక్వల్స్ టు 2 ఇంటూ 1 దట్ ఈస్ 2. సో అవర్ వాల్యూ ఈస్ t ఈక్వల్స్ టు 2. లేదు యాజ్ యూజువల్ మీరు బోత్ ఎండ్స్
మల్టిప్లై చేసిన మల్టిప్లై 12తో మల్టిప్లై చేసి రెండు వైపులా వచ్చిన తర్వాత 13తో డివైడ్ చేసిన మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇది వర్క్ చేసాం కదా, ఇది ఒక మెథడ్ మీకు చెప్పాలని ఇలా చెప్పాను. అంటే మొదట మనం న్యూమరేటర్ మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఖచ్చితంగా మధ్యలో ఈక్వల్ ఉండాలి. అంటే ఎల్హెచ్ఎస్లో రెండు న్యూమరేటర్లు క్యాన్సిల్ అవ్వవు. ఎల్హెచ్ఎస్లో ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ మాత్రం క్యాన్సిల్ అవుతాయి. అదే ఆర్హెచ్ఎస్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయాలంటే రెండు న్యూమరేటర్లో ఉన్న పొజిషన్స్ క్యాన్సిల్ అవుతాయి, అలాగే రెండు డినామినేటర్లో ఉన్న పొజిషన్స్ మాత్రం క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? అలాగే మనకి ఈ విధంగా ఉన్నప్పుడు రేషనల్ నెంబర్ ఫ్రాక్షనల్ పార్ట్ ఉన్నప్పుడు మనం వీ కెన్ యూజ్ ద క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సో t into 1 t, 2 into 1 2. Understand, students? Next, sixth problem, m minus 1 by 2 equals to 1 minus m minus 2 by 3. Same method. Let us separate the equation. M minus m by 2 minus into minus plus అవుతుంది కదా, ప్లస్ 1 by 2. ఈ మైనస్ అంది మొత్తం ఎంటర్ ఈక్వేషన్ చెందుతుంది. మైనస్ m by 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 by 2 ఈక్వల్స్ టు 1 మైనస్ అగైన్ m by 3 మైనస్ ఇంటూ మైనస్, దట్ ఈస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 2 by 3. మీకు తెలుసు కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే, నెక్స్ట్ ఇది సాల్వ్ ద ఈక్వేషన్. ఇప్పుడు వేరియబుల్స్ అన్ని ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్ని ఇంకొక వైపు. సో ఎల్హెచ్ఎస్ వైపు వేరియబుల్స్ m minus m by 2, m minus m by 3 is the variable. సో ప్లస్ m by 3 అవుతుంది. అలాగే 1 ప్లస్ 2 by 3, ఈ రెండు యాస్టేజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్లస్ 1 by 2 మూవ్ చేస్తే మైనస్ 1 by 2. నెక్స్ట్ 1 అనుకుందాం, ఇది 1 అనుకుందాం. నెక్స్ట్ ఎంత అవుతుంది? the LCM for these denominators is 6. ఎంత అవుతుంది? 1 into 6 into m 6m minus 2 3s are 3 into m 3m plus 3 2s are 2 into m 2m ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా LCM 6 అవుతుంది. నెక్స్ట్ 1 6 are 6, 6 1s are 6 ప్లస్ 3 2s are 6, 2 2s are 4. డైరెక్ట్గా వేస్తున్నాం, తెలుసుకోండి ఎలాగ వేస్తున్నాం. 2 3s are 2 మల్టిప్లికేషన్ టేబుల్లో 6 ఉందిగా, 2 3s, ఈ 3 into 1 3. నెక్స్ట్ 6m plus 2m, that is 8m minus 3m by 6 equals to 10 minus 3 by 6. So I am directly cancelling the denominators. Next 8m minus 3m ఎంత వస్తుంది? 5m equals to 10 minus 3, that is 7. సో అగైన్ మనకి m కావాలి కాబట్టి డివైడ్ బోత్ సైడ్స్ బై ఎంత? 5. 5తో డివైడ్ చేస్తే m వచ్చేస్తుంది. సో 5m by 5 ఈక్వల్స్ టు 7 by 5. సో 5 cancel, m equals to 7 by 5. So our m value is 7 by 5. ఓకేనా? ఈ 6 ప్రాబ్లమ్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఓకేనా స్టూడెంట్స్ ఇప్పటివరకు చెప్పిన ఈ 6 ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనట్టయితే, మీకు యూస్ఫుల్ అనిపించినట్టయితే, ఎందుకంటే మన ఇక్కడ క్లాస్ చెప్పడంతో పాటు మీకు నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు మన నోట్స్ అనేది మీకు ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. వీలైతే నోట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అన్నీ కూడా ఇప్పటి వరకు చూడకపోతే మీరు
డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. మన పాత వీడియోస్ కూడా చూడండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ముందు ముందు మరిన్ని మంచి వీడియోస్ మీకోసం నేను చేస్తాను. ఇవే కాదు, మన అప్డేట్స్, గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఎప్పుడు ఇస్తుంటాను. అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి మన వీడియోస్ చేరడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వన్స్ అగైన్ a happy Vinayak Chauthi to you and your family. Thank you.